వార్ 2 కి దిమ్మ తిరిగిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్. ఇప్పటి వరకు వచ్చిన హిందీ సినిమాల్లో వార్ 2 నే హైయెస్ట్. టాలీవుడ్ ప్రొడ్యూసర్లకి మాత్రం బిగ్ షాక్. మరి ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మక సినీ ప్రొడ్యూసింగ్ కంపెనీ యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్పై ప్రముఖ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నటువంటి మూవీ వార్ 2. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాగా సక్సెస్ కొట్టినటువంటి వార్ సినిమాకి ఇది సీక్వెల్. ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నటువంటి ఈ సినిమా విపరీతమైనటువంటి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఇతర వివరాల్లోకి వెళ్తే, టైగర్ స్టార్ హృతిక్ రోషన్ హీరోలుగా నటించినటువంటి వార్ సినిమాని దాదాపు 170 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. అయితే అప్పట్లో ఆ సినిమా 500 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసింది. అలాంటి సినిమాని యశ్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ 6వ సినిమాగా తీస్తున్నటువంటి ఈ సినిమాలో అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా, షబ్బీర్ అఖ్లావాలియా తదితరులు నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఆలియా భట్ అండ్ శర్వారి అతిథి పాత్రలో మెరవబోతున్నట్లు టాక్ నడుస్తుంది. అండ్ ఈ సినిమాను సుమారుగా 500 కోట్ల బడ్జెట్తో హై యాక్షన్ మూవీగా నిర్మించారు. ఇప్పటి వరకు తెలుగు సినిమాలకే పరిమితమైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్లోకి నేరుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అండ్ ఈ సినిమాలో రా ఏజెంట్గా హృతిక్ రోషన్ నటిస్తుండగా విలన్ క్యారెక్టర్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారనే లేటెస్ట్ అప్డేట్. దాంతోపాటు అటు నార్త్లోనూ ఇటు సౌత్లోనూ భారీ క్రేజ్ ఏర్పడింది. ఎన్టీఆర్ ఫస్ట్ టైం అసలు సిసలైన పాన్ ఇండియా మూవీతో వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ సినిమా బిజినెస్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇలాంటి క్రేజ్ ఉన్నటువంటి సినిమాకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కులను సొంతం చేసుకునేందుకు సితారా ఎంటర్టైన్మెంట్ అధినేత సూర్యదేవర నాగవంశీ విశ్వ ప్రయత్నాలు చేశారనే టాక్ కూడా సోషల్ మీడియాలో చాలా గట్టిగా ప్రచారం జరిగింది. అయితే యశ్రాజ్ ఫిలిమ్స్ నేరుగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపడంతో ఆంధ్ర, నైజాం థియేట్రికల్ బిజినెస్ మరొకరికి దక్కకుండా పోయిందనే ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. అండ్ నాగవంశీ మాత్రమే కాకుండా దిల్ రాజుతో పాటు చాలామంది నిర్మాతలు ఈ సినిమా కోసం ఫ్యాన్సీ రేట్ని కూడా ఆఫర్ ఇచ్చారట. అయినా యశ్రాజ్ ఫిలిమ్స్ సొంతంగానే రిలీజ్ చేసేందుకు ఆసక్తిగా ఉందని తెలిసింది. అయితే వార్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ను సుమారుగా 120 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. అయితే ఇప్పటి వరకు హిందీ డబ్బింగ్ సినిమాకు ఇంత రేట్ ఎప్పుడూ కూడా పలకలేదు. ఎన్టీఆర్కు ఉన్నటువంటి మార్కెట్ను బట్టి ఈ రేంజ్ బిజినెస్ను యశ్రాజ్ ఫిలిమ్స్ వాల్యూ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వార్ 2 సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా రజనీకాంత్ నటించిన జైలర్ 2తో సినిమాతోటి పోటీకి పడనుంది. మరి ఈ సినిమా కూడా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. నార్త్లో ఈ సినిమాకు పెద్దగా పోటీ లేకపోయినా సౌత్లో మాత్రం భారీగానే కాంపిటీషన్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. అయితే మొత్తంగా అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇటు హృతిక్ రోషన్ ఇద్దరూ కలిసి నటిస్తుండటంతో అటు హిందీలోనూ ఇటు తెలుగులోనూ చాలా క్రేజ్ ఏర్పడింది. అండ్ RRR తర్వాత దేవరతోటి ఒక మంచి హిట్ ఇచ్చినటువంటి ఎన్టీఆర్ ఇప్పుడు మరొకసారి గెస్ట్ రోల్లో, అది కూడా హిందీలో ఫస్ట్ టైం బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఖుషిగా ఫీల్ అవుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ డబ్బింగ్ సినిమా అయినా ఎలాంటి హీరో ఉన్నా కానీ ఈ రేంజ్ రైట్స్ని ఎప్పుడూ దక్కించుకోలేదు. అది కేవలం వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ ఉండడం వల్లే ఈ సినిమాకి యశ్రాజ్ ఫిలిమ్స్ అంత బడ్జెట్ పెట్టి అండ్ అంత మార్కెటింగ్ చేస్తున్నారన్న టాక్ కూడా సోషల్ మీడియాలో చాలా గట్టిగా ప్రచారం జరుగుతుంది. మొత్తంగా అటు ఇద్దరు స్టార్స్, అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇద్దరు కలిస్తే ఇక ఏ రేంజ్ కలెక్షన్స్ రాబోతాయో చూడని అంటూ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా ధీమాగా ఉన్నారు. సో మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది అండ్ ఎన్ని కోట్లను కలెక్ట్ చేస్తుందో తెలియాలంటే ఆగస్ట్ 14th వరకు మాత్రం వెయిట్ చేయాల్సిందే.